హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక అక్కే చెప్తుంది వీడియో ఏంది అనేది. చెప్పక్క. అయితే ఇంతకుముందు తమ్ముడు నేను మధ్యలో అందరూ ఉన్నప్పుడు బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం. అసలు ఎందుకు ఆపారు బిజినెస్లో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ స్టార్ట్ చేయండి. అసలు ఆపిరా లేకపోతే చేస్తురా? చీరల బిజినెస్ ఆపిరా లేకపోతే చేస్తురా? పచ్చళ్ళ బిజినెస్ ఆపిరా లేకపోతే చేస్తురా? వీడియోస్ పెట్టట్లేరా? అసలు మాకు పచ్చళ్ళు కావాలి, అసలు పెడుతురా? మాకు చీరలు కావాలి, ఉన్నాయా అని ఇట్లా చాలా మంది అడుగుతున్నారు. ఇంకా అవి షార్ట్ వీడియోలలో తీయడం అస్సలు కుదరట్లేదు. అందుకే ఒక లాంగ్ వీడియోలో అందరికి అర్థమయ్యే విధంగా చెప్తా అని ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. ఇంకా అక్కే చెప్తుంది మొత్తం. అయితే బిజినెస్ ఆపిరా అంటే ఆపలేదు. బిజినెస్ స్టార్టింగ్నే ఉంది. అంటే మేము స్టార్ట్ చేసినాం, కొద్ది రోజులు నడిచింది. తర్వాత మంజుల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తర్వాత ఎట్లా అంటే చీరల గురించి నాకు తెలియదు. మా మంజులకి అయితేనే ఆమె అయితేనే చేస్తుంది అనమాట. ఎందుకంటే బార్డర్ కలర్ కానీ పళ్ళు పాట్ అని ఇంకా బ్లౌజు అని చెప్పేసి అన్నీ అయితే మా మంజులకే తెలుసు. ఆమెనే వీడియోలో ఉండి చీరలు ఉన్న ప్రతి ఒక్క వీడియోలో మా మంజులనే ఉంటుంది. అన్నీ క్లియర్గా చెప్పి ఆ ఉన్నన్ని రోజులే చేసినాం అనమాట. తర్వాత అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి రాగానే ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను చేద్దామంటే నాకు తెలియదు చీరల గురించి. నాకు తెలిసింది ఒకే ఒక్కటి, పచ్చళ్ళు అయితే సూపర్ పెడతా నేను. పచ్చళ్ళు కానీ కూరలు కానీ మంచిగా మంచిగా చేస్తాను అనమాట. ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే నేను వంట చేస్తే. అట్లా చేస్తా కాబట్టి నేను పచ్చళ్ళ బిజినెస్ అయితే నడిపిస్తూనే నడుస్తూనే ఉంది. చాలామంది ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఎక్కువ అయితే మన ఛానల్లో తీసుకున్న పచ్చడి ఏదైనా ఉంది, కారం ఏదైనా ఉంది అంటే కరివేపాకు కారం. అసలు ఎంత బాగుంటుంది అది అంటే మా పిల్లలు కూడా రోజు ఇష్టంగా తింటారు. ఈ రోజు కూడా మళ్ళీ ఏమన్నాడు అయిపోయింది. మా నడుపోడికి అయితే మస్తు ఇష్టం అది. పెద్ద కారం కూడా ఉండదు, సూపర్ ఉంటుంది. నేను అది లాంగ్ వీడియో తీద్దాం అనుకుంటే మొన్న డిస్టర్బ్ అయింది. నేను లాంగ్ వీడియోస్ కూడా తీయమంటే తీస్తా. ఇంకొకటి ఏంది, మన దగ్గర దొరికే పచ్చళ్ళు అవి రేట్లు చెప్పక్క అన్నారు. నేనైతే ఇప్పుడు చెప్తున్నా ఈ వీడియోలో. చికెన్ పచ్చడి వచ్చి 1200 కేజీ, 600 హాఫ్ కేజీ అనమాట. చాలా తక్కువ రేట్లు. అసలు ఇంత తక్కువ ఎందుకు పెట్టిరక్క అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు తక్కువ ఉన్నది అంటే అక్కడనే ఎక్కువ తీసుకుంటారు అనమాట. నేను కష్టపడతా, ఎంత కష్టమైనా చేస్తా, ఓపికతోటి చేస్తా కాబట్టి నాకు తక్కువైనా పర్లేదు. 2-3 ఆర్డర్స్ రావాలి ఎక్కువ అని చెప్పేసి కొంచెం తగ్గించిన అనమాట రేట్లు. అయితే చేపల పచ్చడి వచ్చేసి 1400 కేజీ, 700 హాఫ్ కేజీ అనమాట. మనం ఇప్పుడు చేప 5 కేజీల చేప తీసుకుంటే ఆ చేప ముక్కలన్నీ కట్ చేయించుకొచ్చి ఫ్రై చేసిన తర్వాత 1.5-2 కేజీల ముక్కలు తప్ప ఎక్కువ రాదనమాట. ఖర్చు ఎక్కువ అవుతుంది, పచ్చడి ధరలు తక్కువ పెట్టిన నేను. అందుకే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి నాకు. మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇంకొక పచ్చడి, గోంగూర పచ్చడి. రిస్క్ ఎక్కువ ఉంటుంది గోంగూర. అది ఇంత దెంపుకొచ్చి చేస్తే గింత అవుతుంది అనమాట. ఆ గింత అయినా సరే వెయిట్ రాదు అది. ఒట్టిమిరపకాయలు అవి వేసి మంచిగా పచ్చడి అయితే పెడతా నేను. గోంగూర పచ్చడికి వచ్చేసి 700 కేజీ, 400 హాఫ్ కేజీ అనమాట. అది ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి. టమాటా పచ్చడి అయితే 600 కేజీ, హాఫ్ కేజీ 300. అది కొంచెం రేటు తక్కువనే ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కువనే ఉంది కానీ కొన్నిసార్లు తక్కువనే ఉంటుంది టమాటా రేటు. కొంచెం తక్కువ ఉన్నప్పుడు కొంచెం తగ్గిస్తూనే ఉంటా. ఇంకైతే కరివేపాకు కారం మస్తు మంది ఇష్టపడ్డారు. ఆ కారం వచ్చేసి రేటు 1000 రూపాయలు కేజీ. 1000 రూపాయలు హాఫ్ కేజీ 500. ఎట్లా అంటే కరివేపాకు ఎక్కువ ఉంటుంది, మొత్తం గ్రీన్ ఉంటుంది అనమాట పచ్చడి అనేది.
కారం అనేది కారం అనేది తక్కువ ఉంటుంది. ఇక గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనమాట. మన దగ్గర కరివేపాకు ఫుల్. మీకు కరివేపాకు పొడి కావాలన్నా చేసి పంపిస్తే దాని దగ్గర రేటే చెప్తా. నేను ఎక్కువ అయితే తీసుకోను, చాలా తక్కువ రేటుకే ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే కరివేపాకు అనేది మాకు తోటలో కూడా దొరుకుతుంది, ఇంటి దగ్గర ఉంటుంది, మొత్తం అడవి లెక్కనే ఉంటుంది మా సైడు. కావాలనుకుంటే మీకు కరివేపాకు పొడి ఒక్కటి సింగిల్గా అట్లా పంపించమన్నా కారం లేకుండా పంపిస్తాను నేను. బిజినెస్ అయితే అస్సలు ఆపలేదు. కాకరకాయ పచ్చడి, కాకరకాయలు 2 కేజీలు తెచ్చి ఫ్రై చేస్తే 1/2 కేజీ అవుతుంది పచ్చడి. అయితే దానికి కూడా రేటు 600 కేజీ, 350, 1/2 కేజీ అనమాట. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జ్ మీరు ₹1 కూడా వేయద్దు. అక్క ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ప్రతి వీడియోకి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్ మీదేనా కాదా అక్క అని కూడా డౌట్ పడతారు. దానికి డీపీ అయితే నాది, మా తమ్ముంది ఉంటుంది, నేను నా తమ్ముడు అని ఉంటుంది. ఆ డీపీ మీద చూసుకొని నేనేనా కాదా చూసుకోండి. ఫోన్పేలో కూడా నువ్వు మీదేనా కాదా అక్క నెంబర్ అని చెప్పి చాలామంది అడుగుతారు. అక్కడ నేను మా తమ్ముడు ఉంటాం, అక్కడ కూడా డీపీ ఉంటుంది. వీళ్ళే అని చెప్పేసి అక్కడ కూడా వేయచ్చు. పచ్చడి ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా, కారం ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా, నిన్న చీరలు కూడా పెట్టిన. అవైతే ఇంతకుముందు తెచ్చిన చీరలే అనమాట. మీ సపోర్ట్ మంచిగా ఉంటే మళ్ళీ ఆ చీరల బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తా. రాదు అనే పని అంటూ ఉండదు, నేర్చుకుంటే అన్నీ వస్తాయి. కాబట్టి మళ్ళీ నేనైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నా చీరలు అండ్ పచ్చళ్ళు కూడా. ఇంకేం పచ్చళ్ళు ఉంటాయి అక్క అంటే వెల్లుల్లి కారం, అది కూడా 800 కేజీ. కరివేపాకు అయితే కలపట్లేదు కదా, సింపుల్గా తొందరగా అయిపోతుంది అది. వెల్లుల్లి కారం అయితే 800, 1/2 కేజీ 400. కావాలనుకుంటే తీసుకోండి. కొరియర్ ఛార్జ్ అయితే అస్సలు ఉండదు, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట. మామిడికాయ పచ్చడి కూడా ఉన్నది. ఆల్రెడీ అమ్మ నిన్ననే పెట్టింది కొత్త పచ్చడి. మీకు వేరే కావాలి అంటే మళ్ళీ తోటలో అయితే మామిడికాయలు ఉన్నాయి చూపించినాం కదా, మీకోసం అయితే సపరేట్గా పెట్టి పంపిస్తాం అనమాట. మామిడికాయ పచ్చడి మాత్రం 800 కేజీ, 1/2 కేజీ 400 అనమాట. కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా నిమ్మకాయ పచ్చడి కూడా, నిమ్మకాయలు మన దాంట్లోనే దొరుకుతాయి కాబట్టి 600 కేజీ, 1/2 కేజీ అయితే 350. బయట నిమ్మకాయలకు చాలా చాలా రేట్ ఉన్నది. అది నిమ్మకాయలకే ఏమంటారు ₹20 4 కాయలు 3 కాయలు ఇట్లా ఇస్తురంట. ₹20 మనం 300 పెట్టుకుంటే 1/2 కేజీ పచ్చడి, అందులోనే కారం, ఉప్పు, దాని దగ్గర మసాలాలు అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ మీ దగ్గరికి నేను పంపించాలంటే ఒక్క ఆర్డర్కి ₹80, ₹100 ఖచ్చితంగా. ఇంకా లాంగ్ ఉంటే ₹150 అటు. ఇక్కడ అంటే ₹200 మీకు పచ్చడి చేసి ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట. ₹100 మేము కొరియర్ ఛార్జ్ కాబట్టి అందులో మాకు ఏం మిగలదు. కాకపోతే ఇది 4 ఆర్డర్స్ చేసుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు తక్కువ పెట్టామనుకో చాలా మంది మన దగ్గరకు వస్తారు. అల్లనే ఇప్పుడు ఒక్క ఆర్డర్ పెట్టుకొని అలా 200 సంపాదించుకునే బదులు 4 ఆర్డర్లు వచ్చినాయి అనుకో, అల్ల 50 అవే 200 అవుతాయి కదా. అందుకని చెప్పేసి రిస్క్ ఎక్కువైనా పర్వాలేదు, మనకు ఫస్ట్ మన పచ్చళ్ళు నచ్చాలి. మనము అంటే మనకు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఓకే అనిపిస్తే ఒక్కసారి చేసుకున్నారు అనుకో, వాళ్ళ పక్కన వాళ్ళకైనా చెప్తారు, వాళ్ళైనా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అదే ఉద్దేశంతో అక్క అయితే నిజానికి తక్కువ రేట్లు పెట్టింది. అసలు మీరు వెతకండి ఆన్లైన్లో, ఎక్కడైనా ఇంత తక్కువ రేట్లు అయితే లేవు. ఇంకా నిమ్మకాయలు మనవే కాబట్టి ఇంకా నిమ్మకాయ పచ్చడి కూడా ఫేవరెట్ పచ్చడి. నాకు తక్కువ పెడితే మస్తు ఇష్టం. అన్ని పచ్చళ్ళ కంటే నిమ్మకాయ, మామిడికాయ బాగా పెడుతుంది. సూపర్ అంటే సూపర్ పెడుతుంది. చికెన్ పచ్చడి, చేపల పచ్చడి సూపర్ ఉంటాయి. వర్షాకాలం వచ్చేసింది, పచ్చళ్ళు అయితే ఇంకా ఎండాకాలం కాబట్టి కొంచెం ఖరాబ్ అవుతాయి అన్నట్టుగా ఆపేసినాం. వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, మళ్ళీ పచ్చడి బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాను నేను. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంకా మళ్ళీ చీరలు కూడా స్టార్ట్ చేస్తుంది, చీరల బిజినెస్ కూడా. ఇంకా మా బిజినెస్ మంచిగా జరిగితే వెళ్ళిపోయిన తమ్ముడు కూడా తిరిగి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మాకు బిజినెస్ మంచిగా నడిస్తే అయిపోతుండే, ఎండాకాలం కదా అని కొద్దిగా ఆపినాం మేము అంతే. బిజినెస్ మంచిగా జరిగితే మాత్రం మా తమ్ముని వాళ్ళు మళ్ళీ వస్తారు, మేమందరం కలిసి ఉంటే మీరందరూ ఇష్టపడతారు కదా.
అట్లా జరుగుతుంది అనమాట. మళ్ళీ నా తమ్ముడు మంజుల రావాలని అయితే నేను కోరుకుంటున్నా. మా బిజినెస్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి, మమ్మల్ని సపోర్ట్ చేయాలి. ఇప్పటికి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. నిన్నటి నుంచి అయితే మామిడికాయ పచ్చడి ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు నేను ప్యాక్ చేయాలి వీడియో తర్వాత. మీకు కావాలి మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇంకా సీజన్లో ఉసిరికాయ పచ్చడి, బుడమ దోసకాయ పచ్చడి, ఇవన్నీ చాలా అసలు మాకు ఇట్లా అన్నం తినడానికి తీరలేదు నిజంగా, ప్రామిస్గా చెప్తున్నా. అన్ని ఆర్డర్స్ వచ్చినాయి. తమ్ముడు అక్కడ వెళ్ళిపోయి నేను బిజినెస్ ఆపేసి ఎండాకాలం అని చెప్పేసి ఆపేసి ఇట్లున్నాం అనమాట. మా బిజినెస్ని మీ చేతులలోనే ఉన్నది. చూసే ప్రతి ఒక్కరూ ఒక్క పచ్చడైనా ఆర్డర్ పెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. ప్లీజ్ అండి, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. కనీసం ఈ బిజినెస్లన్నా సక్సెస్ వచ్చి మా ఇల్లు అయితే పూర్తి కావాలి. మా వాళ్ళు పోయారు కదా, మళ్ళీ తిరిగి వచ్చి మేము పెద్ద బిజినెస్ చేసుకోవాలి ఈ ఇంట్లోనే. మీ అందరి ఆశీస్సులతోటి నేను ముందుకు వెళ్ళాలి. ఏమనుకున్నామంటే ఇల్లు అయిన తర్వాత పైన కూడా ఒక చిన్న రూమ్ వేసుకొని అందులోనే అలా బిజినెస్ స్టార్ట్ చేసి చీరలు ఇంకా చిన్నపిల్లలవి అవి ఇవి అన్ని బట్టలు పెట్టుకొని అట్లా ఇట్లా ఏమంటారు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు చేద్దాం అనుకున్నాం. కానీ ఎందుకో మరి ఇల్లు కాలేదు, అట్లా వచ్చింది. ఏం చేయలేం కదా మనం. ఇంకా తొందరగా ఇల్లు కంప్లీట్ కావాలి. ఇంకా అక్క చేసే ప్రతి ఒక్క బిజినెస్ని కూడా మంచిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏం కావాలన్నా, ఏ పచ్చళ్ళు కావాలన్నా తక్కువలో దొరుకుతున్నాయి. తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. బిజినెస్ అయితే అస్సలు ఆపలేదు, ఆపది కూడా. మీకు ఏ పచ్చడి కావాలన్నా మేము ఈ వీడియో కింద అయితే నెంబర్ ఇస్తాం. వీడియో పైన ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ అయినా వేయచ్చు. చేసి అయితే ఆర్డర్ చేసుకోండి ఏది కావాలన్నా. మీరు సపోర్ట్ చేస్తారని అయితే మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ సపోర్ట్ చేసిర్రు. నిజం చెప్పాలంటే పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా రిస్క్ తోటి ఉండే పని. కానీ నాకైతే ఫుల్ ఓపికనిచ్చిండు దేవుడు. నేను ఎంత పని అయినా కానీ చిటికలో చేసేస్తాను అనమాట. అట్లా అంత ఓపికతోటి చేస్తే 12 అయినా నేను ఏదైనా పని అనుకున్నానంటే నిద్ర కూడా పట్టదనమాట. అట్లా చేస్తా. అడ్రస్లు రాయాలి, ప్యాకింగ్ చేయాలి, పచ్చడి చేయాలి, అక్కడికి పోయి వేసి రావాలి, మళ్ళీ ప్యాకింగ్ కవర్స్ తెచ్చుకోవాలి, హైదరాబాద్కి పోయి బాక్సులు తెచ్చుకోవాలి. అన్ని పనులు ప్రతి ఒక్కటి అదొక రోజు పచ్చళ్ళు ఒక రోజు, వేసొచ్చుడు ఒక రోజు, అడ్రస్లు ఒక రోజు, ఇట్లా స్పీడ్గా చేస్తూనే ఉంటాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పచ్చడి ఆర్డర్ పెట్టుకోండి. 1/2 kg నుంచి స్టార్ట్, 1/2 kg, కేజీ, ఇంకా ఎక్కువ అయినా పర్లేదు. అట్లా వరకు ఎంత అసలు ఎన్ని పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకునేదంటే ఒక అక్క అయితే మస్తు గింత బాక్సులు వేసి వచ్చేది. మేమైతే అట్లా చేసి పంపించేది పచ్చళ్ళు. ఎండాకాలం కదా, ఖరాబ్ అయితే ఇట్లా వేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఖరాబ్ అయితే అని కొద్ది రోజులు ఆపినాం. ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నా. నాకు మీరు చేసుకునే ఆర్డర్స్ ఎక్కువ అయిపోయి, తమ్ముడు రా 4 రోజులు ఇక్కడనే ఉండి చేసుకుందాం, చెరొక 10 రూపాయలు మీరుదా తీసుకుందాం అనే స్టేజ్ రావాలి. అట్లా ఆర్డర్ చేసుకోవాలి మీరైతే, అట్లా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయగానే కనీసం ఒక 100 ఆర్డర్లు రావాలి. ఆర్డర్స్ 100 వచ్చినా అనుకో ఖచ్చితంగా మా తమ్ముని రమ్మంట. ఎందుకంటే ఇద్దరం కష్టపడితే ఇంకెక్కువ ఆర్డర్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా తీసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీడియోస్ తీసేవాళ్ళు లేక నేను పెద్ద వీడియోస్ పెట్టట్లేదు. తమ్ముడు వీడియోస్ చేస్తాడు, ప్యాక్ చేస్తాడు, సామాన్లు తెస్తాడు, వేసేస్తాడు, ఇవన్నీ చేస్తాడు అనమాట. నేను ఖాళీ చేసి వాడి చేతికి ఇస్తే చాలు. మళ్ళీ అడ్రస్లు రాయాలి నేను. ఈ 2 పనులు అయితే అన్ని పనులు వాడి అనమాట. అట్లుంటుంది. చూసే ప్రతి ఒక్కరు ఏం పచ్చడి ఆర్డర్ పెట్టుకోరు చెప్పనా? చికెన్ పచ్చడి, చేపల పచ్చడి ఆర్డర్ పెట్టుకోరి. ఇప్పుడు కొత్తగా చేసి ఉన్నది మామిడికాయ పచ్చడి ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా గోంగూర పచ్చడి అయితే అమ్మ సూపర్గా చేస్తుంది, అదైనా ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా ఆర్డర్స్ ఎక్కువ అయితే మాత్రం నేను నిమ్మకాయలు తెచ్చి ఊరబెట్టి వారం 10 రోజులు ఊరబెట్టి పచ్చడి చేసి పంపిస్తాను. దానికి కొంచెం లేట్ అవుతుంది. ఇంకా టమాటా పచ్చడి అంటే వెంటనే ఇప్పుడు అడిగితే పొద్దు సాయంత్రం వరకు చేసి రేపటి వరకు పంపించేస్తాను నేను. అట్లా అనమాట. మీరు ఏ పచ్చడి పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోండి, కానీ తొందరగా పంపించాలి అనుకున్న వాళ్ళు మాత్రం మామిడికాయ పచ్చడి, చికెను, చేపలు, టమాటా పచ్చడి, కాకరకాయ పచ్చడి కూడా తొందరగానే అవుతుంది.
ఇంకా మీరైతే అడిగిన ప్రతి ఒక్క కరివేపాకు కారం అయితే సూపర్ ఉంటుంది నిజంగా. అది వేసినప్పుడల్లా మా ఇంట్లో మొత్తం ఘాటు 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 ఉంటుంది, కానీ ఆ పచ్చడి మస్తు ఉంటుంది నిజంగా, చాలా బాగుంటుంది పచ్చడి. కారం, అంటుంది నేను కారం, కరివేపాకు ప్రతిసారి పచ్చడి అంటున్నా. కారం, కరివేపాకు కారం కళ్ళకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. మునగాకు కారం కూడా నేను ట్రై చేస్తా, తేవాలి మునగాకు. ఇక్కడైతే లేదు మా సైడు, తోటలో ఒక్క చెట్టు ఉన్నది. కావాలనుకుంటే దానికి తగ్గట్టు డబ్బులు వేసి ఫస్ట్ అయితే ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పెట్టండి వాట్సాప్లో. ఖచ్చితంగా అందరికీ గంట తర్వాతనైనా నేను చూసుకోగానే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. రిప్లై ఇస్తలేదు రాజేశ్వరి, డబ్బులు పోయినాయి అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఖచ్చితంగా రిప్లై ఇస్తా, మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీకు ఏ పచ్చడి కావాలో వాట్సాప్లో చెప్పండి, డబ్బులు వేసి స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పెట్టండి, అంతే అయిపోతుంది. మీ ఇంటికే వస్తుంది పచ్చడి. అయితే మీరు ఆఫీస్కి పోయి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు, మీ ఇంటికి వస్తుంది పచ్చడి. మళ్ళీ కాదు, నేను చేస్తూనే ఉన్నా. ఆల్రెడీ నైట్ కూడా 2-3 ఆర్డర్స్ వచ్చినాయి, తీసుకున్నా. అడ్రస్లు రాయాలి, ఇప్పుడు నేను పోయి ప్యాక్ చేయాలి, పంపించాలి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్.